జనరల్‌గా అసలు బీరకాయలతో మనం ఏమేం వెరైటీస్ చేస్తామో చెప్పేయండి. బీరకాయ పప్పు, బీరకాయ తాలింపు లేదా బీరకాయ ములక్కాయ ఇలా డిఫరెంట్‌గా చేస్తాం కదా! ఫస్ట్ టైం బీరకాయలో జీడిపప్పు ఇంకా బఠానీలు వేసి చేశానండి. అసలు ఆ కాంబినేషన్, ఆ టేస్ట్ అదిరిపోయింది. ఏంటండి బీరకాయలో బఠానీ, జీడిపప్పు అంటున్నారు, మీరు ఏదో చేస్తున్నారు అంటారేమో. అసలు ఇదైతే చాలా బాగుంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మిక్సీ జార్‌లోకి 4, 5 పచ్చిమిరపకాయలు కారంగా ఉండేవి తీసుకోండి. 1 ఇంచు అల్లం, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుని దోరగా మగ్గించుకోండి. ఆ తర్వాత 1 కప్పు జీడిపప్పు వేసుకోండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు ఫ్రెష్ బఠానీ వేసుకోండి. మనకి మార్కెట్లో ఉంటుంది, లేదా అన్ని సూపర్ మార్కెట్లో మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా పసుపు వేసుకుని మగ్గించుకోండి. మనం ఇందులో కారం వేయమండి, ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ దగ్గరకు వచ్చాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.